హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతూస్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేను చెప్పబోయేది సప్త శనివారాల వ్రతం గురించి. ఇది 7 వీక్స్ చేస్తారు. కానీ స్వామివారు వడ్డీ కాసుల వాడు కాబట్టి తనకి ఏదైనా ఒకటి ఎక్కువగా ఇష్టం కాబట్టి 8 వీక్స్ చేస్తారనమాట. ముందుగా ఇలా పీటలకి పసుపు రాసి ముగ్గులు పెట్టి వాటిని సిద్ధం చేసుకోవాలి. స్వామివారితో పాటు లక్ష్మీదేవిని కూడా మనం పక్కనే పెట్టుకుంటాం. మీ దగ్గర చిన్న వెండి విగ్రహం కానీ లేదా చిన్న లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఒక పీట మాత్రమే సరిపోతుంది. కానీ నా దగ్గర చాలా పెద్ద విగ్రహం ఉండడం వల్ల ఆ విగ్రహం కోసం సపరేట్గా ఒక పీటను సిద్ధం చేసుకుంటున్నాను. అందుకే నేను 2 పీటల్ని తీసుకొని వాటికి పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు వేసి ఇలా సిద్ధం చేసుకున్నాను. ఇది 7 వారాలు పూర్తి అయ్యాక 7వ వారం 7గురికి పిలిచి తాంబూలం ఇచ్చి ఒక జంటకు భోజనం పెట్టి వారికి కూడా బట్టలు పెట్టి అలా జరుపుకున్నాను నేను. ఇలా కంపల్సరీ పెట్టాలని ఏం లేదండి, ఎవరి శక్తి కొలది వాళ్ళు పెట్టుకోవచ్చు. ఒక బ్రాహ్మణుడికైనా పిలిచి భోజనం పెట్టి తనకి తాంబూలం ఇచ్చి చేయొచ్చు. అది ఎవరి ఇష్టంతో వాళ్ళు చేసుకోవచ్చు. మెయిన్గా ఈ పూజకి ఏమేమి కావాలో నేనేం సిద్ధంగా చేసుకున్నానో ఒకసారి చూపిస్తాను. స్వామివారి ఫోటో, పసుపు కుంకుమ వచ్చేవారికి ఇవ్వడానికి, అమ్మవారికి స్వామివారికి మల్లెపూల దండ, పసుపు బట్ట పీటల మీద వేయడానికి, 7 రకాల పువ్వులు, వీలు కాని వాళ్ళు 3 రకాల పువ్వులు కూడా పెట్టవచ్చు. అమ్మవారి విగ్రహం, 7 రకాల పండ్లు అయితే నేను సిద్ధం చేసుకున్నాను. చెప్పాను కదండి, ఒక జంటకి బట్టలు పెడదాం అనుకున్నానని. ఆ బట్టలను కూడా సిద్ధం చేసుకున్నాను. ఇది పచ్చకర్పూరం, స్వామివారికి చాలా ఇష్టం అంట. సో నేను ఆ పచ్చకర్పూరాన్ని కూడా పూజా స్టోర్లో తెచ్చుకున్నాను. తులసి మాల ముందు రాత్రే సిద్ధం చేసుకోవాలి, మనకు ఉదయాన్నే అది కుదరదు కాబట్టి. బ్లౌజ్ పీసెస్, బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా వచ్చిన ముత్తైదులకు ఇవ్వడానికి సిద్ధం చేసుకున్నాను. ముందుగా ఇలా పీటను వేసుకోవాలి. పీటను వేసుకొని దాని మీద పసుపు బట్ట పరుచుకోవాలి. స్వామివారి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. పక్కనే అమ్మవారిని కూడా పెట్టుకోవాలి. నా దగ్గర విగ్రహం ఉంది కాబట్టి పెట్టాను, మీ దగ్గర ఫోటో ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు. తులసిమాల చూసారు కదండి, అదైతే నేను బయట కొనుక్కొని వచ్చింది కాదు, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసింది. అలా తులసిమాల వేసాక చామంతి పూలదండ, తర్వాత మల్లెపూలదండ ఇలా వేసి సిద్ధం చేసుకోవాలి. ఈ వెనక బ్యాక్గ్రౌండ్ అంతా నేను ముందు నైటే సిద్ధం చేసి పెట్టుకున్నానండి, ఉదయాన్నే కుదరదు కాబట్టి. ఈ పూజలు ముఖ్యంగా కావాల్సింది బియ్యపు పిండి దీపాలండి. దీనికోసం మనం బియ్యం పిండిని తీసుకొని దాంట్లో ఒక అరటిపండు, కాసింత బెల్లం, కాసింత నెయ్యి, ఆవు పాలు వేసుకొని ఆ పిండిని ఇలా చపాతీ పిండిలాగా ఇలా చేసి ఇలా ముద్దగా చుట్టుకోవాలి. ఈ ముద్ద ఉంది కదండి, అది 7 దీపాలుగా చేసుకోవాలి. దానికి చిన్న గుంటలా ఏర్పాటు చేసుకొని నూనె కోసం దానికి ఆ దీపానికి గంధం కుంకుమతో ఇలా నామాలుగా పెట్టి అది 7 దీపాలని సిద్ధం చేసుకోవాలి. ఇంకొకటి పూజలు ముఖ్యంగా కావాల్సింది చిమ్మిలు ఉండలు, అవి 7 చేసుకోవాలి. వాటి కోసం మనం ఏం తీసుకోవాలంటే బెల్లం, నువ్వులతో ఇలా సిద్ధం చేసుకోవాలి. స్వామివారికి ముడుపు మొదటి వారంలోనే వేస్తారు, కానీ నాకు అప్పుడు వీలు కాలేదు కాబట్టి నేను 7వ వారం వేసుకుంటున్నాను. 11 రూపాయలు పసుపు కుంకుమ ఇలాచి వాటితో నేను సిద్ధం చేసుకున్నాను ఆ ముడుపు. చెప్పాను కదండి 7 మందికి తాంబూలం ఇచ్చుకుంటున్నానని. దానికోసం నేను ఒక బ్లౌజ్ పీస్, 7 రకాల పండ్లు, తమలపాకు, పసుపు కొమ్ము, 2 గాజులు, పసుపు కుంకుమ సిద్ధం చేసుకున్నాను. నిండుగా తాంబూలం ఇద్దాం అనుకున్నానండి, అందుకే అలా సిద్ధం చేసుకున్నాను కొబ్బరికాయతో పాటు. చూస్తున్నారు కదా, వచ్చేవారికి భోజనం పెట్టాలి కాబట్టి వంటలు కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నాం. అటు పూజా కార్యక్రమంతో పాటు ఇటు వంటలు కూడా చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. నేను ఒక్కదాన్నే కాదండి, చేసుకోలేను కాబట్టి నేను మా మమ్మీ సపోర్ట్ తీసుకున్నాను. వచ్చేవారి కోసం ఇవన్నీ నేనైతే సిద్ధం చేసి పెట్టుకున్నాను ఉదయాన్నే. సప్త శనివారాల వ్రతం కథ బుక్ అంటే మనకి పూజ బుక్ స్టోర్లో దొరుకుతుందండి. చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆ బుక్ స్టోర్లోకి వెళ్ళి అడిగితే ఇస్తారు. చూస్తున్నారుగా, ఇలా కలశం ఏర్పాటు చేసుకోవాలి. 7 దీపాల కింద తమలపాకులు 7 పెట్టి అలా దీపాన్ని సిద్ధం చేసుకొని పీట పైన 7 రకాల ప్రసాదాలు అయితే నేను పెట్టానండి. 7 రకాల పండ్లు కూడా పెట్టాను. ముఖ్యంగా కావాల్సింది నల్ల ద్రాక్ష కూడా, అవి కంపల్సరీ పెడతారనమాట.
ఆ దీపాలు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ పెట్టుకోవచ్చండి. ఖచ్చితంగా పసుపు గణపతి పెట్టుకోవాలి. మొదటి పూజ గణపతికి చేసుకున్న తర్వాత స్వామివారికి అమ్మవారికి అష్టోత్తర నామాలు చేసి శనీశ్వరునికి పూజించుకొని నేనైతే చెమ్మిలుండలు, వడపప్పు, పాలు, పానకం, అటుకులు, బెల్లం, నల్ల ద్రాక్ష, పరమాన్నం ఇలా 7 రకాల ప్రసాదాలు అయితే చేసి పెట్టాను. అండ్ 7 రకాల పండ్లను కూడా నివేదించానండి. అండ్ వంటలు కూడా నేను 7 రకాలు చేసి వచ్చిన ముత్తైదువులకు కానీ స్వామివారికి కూడా 7 రకాల వంటలను పెట్టాను. ఇలా దీపాలు ఉన్నాయి కదండి, అవి కొండెక్కాక వాటిని తీసుకొని వెళ్ళి ఆవుకి తినిపించవచ్చు, లేదా ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో మాత్రమే వేయాలి. లేదు మనం కూడా వాటిని తీసుకోవచ్చు, అంటే తినొచ్చు. పసుపు గణపతిని పెట్టుకొని అక్కడ స్వామివారికి పూజను మొదటిగా చేయాలి. తర్వాత అమ్మవారికి అయ్యవారికి కూడా మనం తాంబూలం సమర్పించుకోవాలండి. అక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారికి నేను బ్లౌజ్ పీస్, గాజులు, ఆకు వక్క, అరటిపండ్లు, పసుపు కుంకుమ వేసాను. అయ్యవారికి అరటిపండ్లు, ఆకు వక్క పెట్టాను. ఇలా ఉదయం పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం ఉండల్ని, లడ్డూలను ప్రసాదంగా సాయంత్రం పెట్టాలి. నేను ఇలా 7వ వారం పూర్తయ్యాక 8వ వారం సింపుల్గా మళ్ళీ చేసుకోవడం జరిగింది. కొంతమందికి ఇది ప్రారంభించిన మొదటి వారంలోనే వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతాయని, కోరికలు తీరాయని నాకు చాలామంది చెప్పారు. నేను కూడా ఈ వ్రతం మా రిలేటివ్స్లో ఒకరు చేయడం వల్ల వాళ్ళ ద్వారా తెలుసుకొని నేను చేశానండి. సప్త శనివారాల వ్రతం అంటారు దీన్ని. పూజ అంతా అయ్యాక కథను వినాలి మనం. కథతో ఈ పూజని ముగిస్తాం. కథ కూడా ఇంకో వీడియోలో కావాలంటే పెడతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.